ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రేమకి వ్యామోహానికి తేడాన్ని తెలియజేసేటువంటి గ్రహాలు ఏమిటి, ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, ఏ గ్రహాలు ఏ స్థానాల కాంబినేషన్ వలన లవ్ మ్యారేజెస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి, అలాగే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత మోసపోవడం అనేది కూడా జరుగుతుంది ఏదో ఒక రూపంలో. అది డబ్బు విషయంలో కావచ్చు, లేదా వేరే వ్యక్తితో సంబంధం విషయంలో కావచ్చు. ఇలా జరగడానికి కారణాలేంటి, జ్యోతిషపరమైనటువంటి కారణాలేంటి అనేవి తెలియచేస్తాను. ఈ రోజులో చూసినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత సెపరేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అది లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు. రెండిట్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. అయితే లవ్ మ్యారేజ్ అయ్యి ఇద్దరు మళ్ళీ సెపరేట్ అయినప్పుడు ఆ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లవ్లో ఉండి మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సందర్భంలో పేరెంట్స్ యొక్క అంగీకారం ఉండట్లేదు, అయినా వారిని కాదని మ్యారేజ్ చేసుకుని తర్వాత వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చి విడిపోయి పేరెంట్స్ సపోర్ట్ తీసుకోలేక మానసికంగా చాలా కృంగిపోతున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఇలా లవ్ మ్యారేజెస్ జరగడానికి కారణమైనటువంటి గ్రహాలేంటి, వీళ్ళు సోకాల్ లవ్ అనుకుంటున్నటువంటి ఆ లవ్ ఎందుకు నిలబడడం లేదు, మ్యారేజ్ తర్వాత ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జ్యోతిషపరంగా మనకి గ్రహాలు స్థానాలు ఇండికేషన్స్ ఇస్తాయా అనే కోణంలో కనుక చూసినట్టయితే తప్పకుండా అవి మనము ముందుగానే కనిపెట్టవచ్చు, పసిగట్టవచ్చు. అయితే మీరు అడగవచ్చు, డెస్టినీ ఎలా చెప్తే అలా జరుగుతుంది కదా, మరి ఇవి తెలుసుకోవడం ఎందుకు అని. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇద్దరు లవ్లో ఉంటారు, కానీ మ్యారేజ్ దాకా వెళ్లకుండానే బ్రేక్ అయిపోయి విడిపోతారు. అది కనుక ముందే కనుక వాళ్ళు తెలుసుకున్నట్టయితే కొంతవరకు జాగ్రత్త పడి మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రయోజనము. ఇంకొకటి, ముందే మనకి ఇలా అవుతుంది అని తెలుసుకోవడం ద్వారా కొంత మెంటల్గా ప్రిపేర్ అయి కూడా ఉండొచ్చు. ఎప్పుడూ కూడా ఇలాంటి క్రిటికల్ ఈవెంట్స్ అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, వివాహము, సంతానము, ఇవి ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి కాబట్టి మన చేతుల్లో ఏది లేదు. ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ముందుగా తెలుసుకుంటూ కొంత ప్రిపేర్ అయి ఉంటాము. వీలైనంత వరకు నష్ట తీవ్రతని తగ్గించుకోగలుగుతాం. ఈ రకంగా చూసినప్పుడు మనకి గ్రహాలు వాటిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అసలు హారోస్కోప్ అంటేనే ఈ జీవుడి యొక్క బ్లూ ప్రింట్, ఈ జన్మలో ఎటువంటి కష్ట సుఖాలు అనుభవిస్తున్నాడు అని చెప్పేదే మన జాతక చక్రం. అంతే తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు పరిహారాలతో మార్చుకోవడం అనేది జ్యోతిషం చెప్పలేదు. ఇక ఈ లవ్ మ్యారేజెస్ విషయానికి వచ్చినట్టయితే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో దానికి ముఖ్యంగా కారణమైనటువంటి గ్రహాలు రాహువు, కేతువు, చంద్రుడు, శుక్రుడు. వీటి ప్రభావం వల్లనే చాలా స్ట్రాంగ్ బాండింగ్లోకి, అట్రాక్షన్లోకి వెళ్తూ ఉంటారు. ఇక లవ్కి సంబంధించిన హౌసెస్ చూసినట్టయితే 5th హౌస్, 11th హౌస్, 12th హౌస్, వివాహానికి 7th హౌస్, ఇలాంటివన్నీ మనం చూస్తాము. ఈ ప్లానెట్స్ ఆ హౌసెస్తో కనుక రిలేట్ అయినట్టయితే లవ్ మ్యారేజ్కి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, లవ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య సమస్యలు రావడం. ఇది ఎందుకు జరుగుతుంది నేను చూసినప్పుడు ఒక్కొక్క గ్రహం యొక్క లక్షణాన్ని మనం స్టడీ చేసినట్టయితే మన కారణాలు తెలుస్తూ ఉంటాయి. రాహు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అబ్సెషన్, అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను అని తెలియజేసేది రాహువు. ఒక వ్యక్తి పట్లే కాదు, ఏ విషయం పట్లైనా తీవ్రమైనటువంటి వ్యామోహాన్ని కలిగజేసేటువంటి గ్రహం రాహువు. అబ్సెషన్ అంటాం, అంటే అది లేకపోతే నేను ఉండలేను. కొంతమందికి డబ్బు మీద అబ్సెషన్, వారికి ఎప్పుడు డబ్బు సంపాదిస్తూ ఉండాలి, అదే వారికి జీవితంలో ప్రయారిటీ. ఇంకేది అక్కర్లేదు, ఫ్యామిలీ అక్కర్లేదు, బంధాలు అక్కర్లేదు, ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. వారి ఆరోగ్యం కూడా వారు లెక్క చేయరు. వారికి ఎంతసేపు ధనాన్ని సంపాదించాలి, తన స్టేటస్ని చూపించుకోవాలి. ఇదొక రకమైన అబ్సెషన్. ఇటువంటి అబ్సెషన్ ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అందుకే ఇల్యూషన్స్కి కారణం రాహు, భ్రమలకి కారణం రాహువు. ఈ రోజుల్లో నేను ఎప్పుడూ చెప్పేటట్టుగానే రాహు రూల్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్స్ చాలా చాలా ఉన్నాయి. ఎన్నో ప్రొఫెషన్స్ రాహు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఈ రోజుల్లో. అంటే ఆ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే రాహు యొక్క ప్రభావం ఏంటనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఉదాహరణకి మూవీ ఫీల్డ్, అదొక రాహు కంట్రోల్లో ఉండే ఫీల్డ్. అందులో ఉన్నదంతా కూడా భ్రమే, అదంతా ఒక నాటకమే, అందులో వాళ్ళు చేసేది నటన, అది అందరికీ తెలుసు. అయినా కానీ ఈ రోజుల్లో మూవీస్ పట్ల అంత వ్యామోహము.
చూసేవారికి తీసేవారికి కూడా. అలాగే ఇంకొకటి ఐటీ ఫీల్డ్, ఇది రాహు కంట్రోల్లో ఉండేదే. ఈరోజు ఐటీ ఫీల్డ్లో ఒక మంచి డ్రీమ్తో ఎంటర్ అయ్యి ఒక 5 years 10 years పనిచేసిన తర్వాత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి మానసిక సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా మనని ఒక మాయలో, ఒక భ్రమలో ముంచి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్లే గ్రహం రాహువు. అలాగే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య అట్రాక్షన్ క్రియేట్ చేసి నువ్వు లేకపోతే నేను లేను ఇటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి మ్యారేజ్ అనే బాండింగ్లోకి తీసుకెళ్లేటువంటి గ్రహం కూడా రాహువే. అయితే రాహు ఇచ్చేది ఎప్పుడు కూడా నిలబడదు. ఎందుకంటే రాహు యొక్క ఇష్టాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. టెక్నాలజీ అనేది రాహు కంట్రోల్లో ఉంటుంది. ఒక 50 సంవత్సరాలతో 100 సంవత్సరాలు ముందుండే టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ చూస్తే అసలు పోలికే ఉండదు. ఈ రోజులో టెక్నాలజీ ఎవ్రీడే ప్రతిరోజు కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది రాహు నేచర్. ఎప్పుడూ కూడా ఒకదానికి కమిట్ అయి ఉండడు రాహు. కమిట్మెంట్ని ఇష్టపడని గ్రహము రాహువు. మ్యారేజ్ అంటేనే కమిట్మెంట్. లవ్లో కమిట్మెంట్ ఉండదు. ఇద్దరి మధ్య కూడా ఒక పరాయితనం అనేది ఉంటుంది. అందుకే రాహు చాలా యాక్టివ్గా ఉండి అందులోనే వాళ్ళని ఉంచుతాడు, ఆ భ్రమలోనే. ఈ విధంగా రాహును మనం అర్థం చేసుకున్నప్పుడు అటువంటి కాంబినేషన్స్ ఉంటే కొంత జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతువు ఐడియాలజీలతో ఇద్దరు కలవడము, వారి భావజాలాలు కలవడము, అది కూడా ఎక్సెంట్రిక్ థింకింగ్ అంటే విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కలవడము, అది కూడా చూస్తూ ఉంటాం. కానీ కలిసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఇద్దరు విభేదిస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఒకే భావజాలంలో ఉండకుండా ఇద్దరి మధ్య వైరుధ్యము, దానివల్ల ఘర్షణ. ఇటువంటి వాతావరణం కలిగించే గ్రహం కేతువు. శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే వక్రించిన శుక్రుడు మరింత ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. శుక్రుడు అంటేనే బంధాన్ని తెలియజేసేటువంటి గ్రహం. ఆనందాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉండేటువంటి వ్యక్తులు ఏంటో శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళ ఆనందాన్ని ఎప్పుడూ కూడా వెతుక్కుంటూ ఉంటారు. కొత్త ఆనందం కావాలి అని వాళ్ళు ఎప్పుడూ కూడా దాని వెనక పరిగెడుతూ ఉంటారు. ఉదాహరణకి వారు ఒక స్మార్ట్ ఫోన్ కొంటారు, వెంటనే కొత్తది వచ్చింది అంటే ఇది పడేసి ఆ కొత్త ఫోన్ కొంటాం. ప్రతిదీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఏదైనా సరే వారికి ఎప్పుడు కొత్తది కావాలి, అప్ టు డేట్ది కావాలి, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. ఇది ఈ లవ్ మ్యారేజ్ విషయంలో అప్లై చేసినట్టయితే ఎప్పుడు కూడా ఆనందం అనేది వారికి స్టాండర్డ్గా ఒక వ్యక్తి మీదే కమిట్ అయ్యి ఉండదు, వారి యొక్క ఇష్టము. అందుకే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఎంటర్ అవుతూ ఉంటారు అబ్బాయిలు. అయితే అమ్మాయిలకి వారి భర్తకి ఎటువంటి బిహేవియర్ ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీ గ్రహం శుక్రుడు కాబట్టి స్త్రీలని ఈ విధంగా ఇబ్బంది పెడతాడు శుక్రుడు. ముఖ్యంగా వక్రించిన, అస్తంగత్వం చెందిన చాలా చికాకులను కలిగిస్తాడు శుక్రుడు. ఈ 3 గ్రహాలని చూసినప్పుడు రాహువు, కేతువు, శుక్రుడు చాలా బలమైన ప్యాషన్ని ఇస్తాడు. అంటే వ్యామోహాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు చెప్పినా వినరు. ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, నేను మేనేజ్ చేసుకుంటాను, నేను మేనేజ్ చేసుకోగలను, ఇటువంటి ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్తాయి ఈ గ్రహాలు. దానికి బలాన్ని చేకూర్చాలంటే అక్కడ రాహు యొక్క పాత్ర ప్రస్ఫుటంగా ఉండి తీరుతుంది. ఇక కొన్ని గ్రహాల కలయిక చూసినట్టయితే అది కూడా ప్రాబ్లమటిక్ కలయికనే చూడాల్సి ఉంటుంది. చంద్రకేతువుల కలయిక, శుక్రకేతువుల కలయిక, చంద్ర రాహువుల కలయిక, ఇవన్నీ కూడా ప్రాబ్లమెటిక్ కాంబినేషన్సే. చంద్రకేతువులు ఉన్నట్టయితే ఎక్సెంట్రిక్ పర్సన్సే ఉంటారు. లవ్లో ఉన్నప్పుడు చాలా సిన్సియర్గా ఉంటారు. నీకోసం ఏదైనా చేస్తాను, నేను నీ వాడిని, ఈ లెవెల్లో ఉంటుంది వాళ్ళ యొక్క ప్యాషన్. అది అయిపోయి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది, ఫర్ ఎగ్జాంపుల్ 5th హౌస్ అనేది లవ్కి సంబంధించిన హౌస్, 7th హౌస్ అనేది కమిట్మెంట్ని సూచించే హౌస్. అందుకే 5th హౌస్ యాక్టివ్గా ఉంటుంది లవ్లో ఉన్నంతకాలం. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో 5th హౌస్ డియాక్టివేట్ అవుతుంది, 7th హౌస్ యాక్టివ్ అవుతుంది. వాళ్ళలో మేల్ డామినేషన్ అనేది పైకి వస్తూ ఉంటుంది. అంతవరకు లవర్, ఆ తర్వాత నేను నీ హస్బెండ్ని, నేను చెప్పినట్టు వినాలి, నా ఈగో సాటిస్ఫై అవ్వాలి, ఇటువంటి ఒక మెంటాలిటీ అనేది బయటకు వస్తుంది. అంతవరకు దాగి ఉన్నటువంటి ఈ యాటిట్యూడ్ అప్పుడు యాక్టివేట్ అవుతుంది, అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాము. మ్యారేజ్ అయిన తర్వాత భార్యలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాది లవ్ మ్యారేజ్ కానీ భర్త ఇప్పుడు ఎక్కువగా డామినేషన్ చూపిస్తున్నారు, నా మాట వినడం లేదు, నన్ను అదే పనిగా తక్కువ చేసి చూపిస్తున్నారు. ఎందుకు ఉంటుంది అంటే ఈ గ్రహాలు, స్థానాల యొక్క బిహేవియర్ని మనం అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ దొరుకుతుంది. ఇక శుక్రకేతువులు కూడా అంతే.
వారి యొక్క రిలేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్ శుక్రకేతు కాంబినేషన్. అలాగే రవి కుజ కేతు కాంబినేషన్, ఇది కూడా అగ్రెషన్ని తీసుకొస్తుంది. అంటే చేయి చేసుకోవడము, ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, అంటే మాటలతో దూషించడం, ఇటువంటి బిహేవియర్ కూడా ఉంటుంది భర్తల విషయం. ముఖ్యంగా రవి కుజ ఇద్దరు కూడా మేల్ ప్లానెట్స్, అంటే పురుష గ్రహాలు కాబట్టి హస్బెండ్స్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అలాగే 7th హౌస్ ఎంత ముఖ్యమో దారపాదము ఉపపాదము కూడా అంతే ముఖ్యము. దారపాదం అంటే 7th హౌస్ యొక్క ఆరుఢము, ఉపపాదం అంటే 12th హౌస్ యొక్క ఆరుఢము. ఈ 2 స్థానాల్లో కూడా ఇందాక చెప్పినటువంటి గ్రహాల ప్రభావం ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ తర్వాత వారికి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రాహుకేతువులు ఉంటే మోసము, భేదాభిప్రాయాలు చాలా త్వరగా వారి జీవితంలోకి వస్తాయి మ్యారేజ్ అయిన తర్వాత. కుజుడు ఉంటే అగ్రెసివ్ నేచర్, అలాగే డామినేషన్, నేను చెప్పిందే వినాలని మంకుపట్టు, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. రవి ఉంటే మేల్ ఈగో, ఫాల్స్ ఈగో, ఫాల్స్ ప్రెస్టీజ్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, యాక్టివేట్ అవుతాయి స్ట్రాంగ్గా. అలాగే చీటింగ్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఏదో ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అది వారికి లవ్లో ఉన్నంతకాలం తెలియదు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత నెమ్మదిగా తెలిసి వస్తుంది. అలాంటి పరిస్థితులు రావడానికి కారణము రవి రాహుల కాంబినేషను, చంద్రరాహు, రవికేతు, ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు లవ్లో ఉన్నప్పుడు చాలా ప్యాషనేట్గా సిన్సియర్గా అనిపిస్తారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క ఆ సెల్ఫిష్ ఈగో అనేది బయటికి కనపడడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నన్ను దీనికోసమే, ఈ డబ్బు కోసమే, లేదా వీసా కోసమో నన్ను ప్రేమించాడా, నన్ను పెళ్లి చేసుకున్నాడా ఈ అబ్బాయి లేదా అమ్మాయి అనేటువంటి సత్యం అనేది తెలిసి వస్తూ ఉంటుంది. అందుకే రవి రాహు కాంబినేషన్, రవి కేతు కాంబినేషన్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ కాంబినేషన్స్ ఇటువంటి విషయాల్లో. శుక్రరాహులు, శుక్రకేతువులు కూడా ఇటువంటి పరిస్థితుల్ని కలిగించేటువంటి గ్రహాలు. అలాగే ఏ నక్షత్రంలో 7th లార్డ్ ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు అనేది కూడా మనం గమనించినట్టయితే ఈ రాహువు, కేతువు, చంద్రుడు, ఇటువంటి గ్రహాల నక్షత్రాల్లో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు దాని తీవ్రత మరింతగా పెరుగుతుంది. చంద్రుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా చాలా ఎమోషనల్ ప్లానెట్. ఎమోషన్లో వాళ్ళు వివేకాన్ని కోల్పోతారు. ఎమోషన్ డ్రివెన్ పర్సన్స్ అంటాం. అంటే ఎమోషన్ ఎలా చెప్తే అలా వ్యక్తులై ఉంటారు, మూన్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు. అక్కడ ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంతో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా హైయర్ ఎడ్యుకేషన్ చేసుంటారు, చాలా మంచి పేరు ఉంటుంది వారికి ఉన్న జాబ్లో కావచ్చు, వారి చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో. కానీ ప్రేమ వ్యవహారం వచ్చేటప్పటికి వారిని ఎమోషనే వారిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే బుధుడు కనుక వీక్గా ఉన్నట్టయితే డెసిషన్ మేకింగ్ అనేది చాలా పూర్గా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోలేరు. అవతల వారు ఏదన్నా స్ట్రాంగ్గా ఏదైనా చెప్పినట్టయితే వారి మాటల్ని నమ్మేసి వారికి లోబడిపోవడము, ఇటువంటి ఒక నేచర్ అనేది కూడా ఉంటుంది. ఇన్ని కోణాల్లో చూసినప్పుడు ఇటువంటి ఒక రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే ప్లానటరీ సపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయినప్పుడు, డైవర్స్ తీసుకుని విడిపోయినప్పుడు వారి యొక్క మానసిక స్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, మెడికేషన్ తీసుకోవడము, చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల పేరెంట్స్కి కూడా చాలా బెంగగా, భయంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆస్ట్రాలజీ అనేది రియాలిటీని చెప్పేటువంటి సైన్స్, సత్యాన్ని చెప్పేటువంటి సైన్స్. ఈ దృష్టికోణంలో జ్యోతిష్యాన్ని ప్రచారం చేయడం మంచిది. అంతేకాని మీరు ఎలా అయినా బతకండి, కష్టం వస్తే మా దగ్గరికి రండి, ఓ పరిహారం చెప్తాం, కష్టం తీరిపోతుంది అని చెప్పే శాస్త్రం జ్యోతిష్యం కాదు. మనకి ఏం రాసి పెట్టుందో అది చెప్తుంది. అది వినే ధైర్యము, ఏం చెప్తుందో అర్థం చేసుకుని మనం మార్చుకునేటువంటి ధైర్యము, సిన్సియారిటీ ఉన్నప్పుడే జ్యోతిష్యం జోలికి రావాలి. అలా చేయకుండా ఇది కేవలం పరిహారాల శాస్త్రం అని చెప్పడం వల్లనే జ్యోతిషం అనేది చాలామందికి చులకనైపోయింది. ప్రతివాడు జ్యోతిష్యుని గురించి చులకనగా మాట్లాడే రోజులు ఎందుకు వచ్చాయి అంటే జ్యోతిష్యాన్ని ఇలా ప్రచారం చేయడం వల్ల. మన పూర్వకర్మల ఆధారంగా కష్టసుఖాలు వచ్చినప్పుడు ఏ తప్పులు చేసావు నువ్వు పాస్ట్ లైఫ్లో అని చూపిస్తాయి గ్రహాలు. వాటిని ఈ బర్త్లో, ఈ జన్మలో కనుక సరి చేసుకోగలిగితే ఉత్తర జన్మలు చాలా హ్యాపీగా ఉంటాయి అనే మెసేజ్ని గ్రహాలు ఇస్తూ ఉంటాయి. అయితే అటువంటి మెసేజెస్ని అర్థం చేసుకోవాలంటే కొంత స్థిమితం ఉండాలి, సూక్ష్మ దృష్టి ఉండాలి.
ముఖ్యంగా జ్యోతిష్యుడికి. ఎందుకంటే జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చే క్లయింట్కి అటువంటి క్వాలిటీస్ ఉండాలని రూల్ లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చే రోగికి మెడిసిన్ తెలియదు, అతను మెడిసిన్ చదువుకోడు, కానీ డాక్టరు సూపర్ స్పెషాలిటీ చేసుంటాడు. అందులో లోటుపాట్లన్నీ తెలుసుకున్న వ్యక్తులు, అందులో లోతులు తెలిసిన వ్యక్తి ఉండాలి డాక్టర్. అలాగే జ్యోతిష్యుడు కూడా ఇటువంటి డీప్ నాలెడ్జ్ని కలిగి ఉన్న వ్యక్తి ఉండాలి తప్ప అట్రాక్టివ్ థంబ్నైల్స్ పెట్టేసి ఈ రాశి వాళ్ళు ఈ నెల కోటీశ్వర్లు అవుతారు, రాసి పెట్టుకోండి, ఇటువంటి జ్యోతిష్యులు సమాజానికి చాలా ప్రమాదకరం కూడా. ఇటువంటి ప్రచారాలు కనుక చేస్తున్నట్టయితే రాను రాను జ్యోతిష్యం మీద చాలా చులకన భావన ఏర్పడి ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ జ్యోతిష్యానికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అద్భుతమైనటువంటి ఒక శాస్త్రాన్ని, దాని ప్రయోజనాల్ని మనం చేజేతుల పోగొట్టుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి ఈ దృష్టితో కనుక చూసినట్టయితే తప్పకుండా లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. మానవ ప్రయత్నంగా మనం కృషి చేసి కొంతవరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.